అడ్డమైన పనులు చేసొచ్చి, అడ్డమైన చోట్ల తిరిగి వచ్చి, ఆదివారం వస్తే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తాం, ఆదివారం వస్తే మందిరానికి వచ్చేస్తాం, ఆదివారం వస్తే చక్కగా మందిరంలో కూర్చుంటావు, పాటలు పాడతావు, చేతులు ఎత్తుతావు, ఒకరితో కలిసి ప్రార్థన చేస్తావు, సేవలో పాలు పంచుకుంటావు, పరిచర్యలో పాలు పంచుకుంటావు, ఎంత ఆత్మీయుడువో అనే విధంగా వ్యవహరిస్తావు, నటిస్తావు, నమ్మిస్తావు. అడుగుతున్నా, నువ్వు చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఎవరికి తెలియకుండా, ఏమీ బయట పడకుండా, గుట్టు చప్పుడు కాకుండా, నువ్వు నీతిమంతుడుగానో పరిశుద్ధురాలుగానో నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసేసుకుంటూ ఉంటే దేవుడు కాముగా చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నాడు. దావీదు అదే అనుకున్నాడు, బెత్షెబా కూడా అదే అనుకున్నాడు. ఏదో తొందరపడ్డావు, ఏదో పాపం చేశాం, ఏదో ఎంజాయ్ చేశాం, మర్చిపోయారు. దావీదు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య? తప్పుడు పనులు చేసి, అడ్డమైన చోట్ల తిరిగి, చేయకూడని నేరాలు చేసి, ఘోరాలు చేసి, ఏవి అన్నట్టుగా అన్నీ మర్చిపోయి కామ్గా జీవించేసే వాళ్ళు ఉన్నారా? నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ పాపం మాత్రం మర్చిపోదు. ఆ పాపం ద్వారా నీకు రావాల్సిన శిక్ష ఆగిపోదు. దావీదు తన పనుల్లోనూ తన పరిపాలనలోనూ బిజీగా ఉన్నాడు. బెత్షెబా ఏమో భర్త ఏమో సైన్యంలో సైనికుడిగా యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. తనేమో ఒక ఇల్లాలిగా తన జీవితం కొనసాగిస్తూ ఉండగా తన శరీరంలో కొంచెం తేడా అనిపించింది. తీరా చూస్తే గర్భం ధరించింది. ఏమనుకుంది? ఏదో తొందరపడ్డాం, ఏదో సంతోషపడ్డాం, ఏదో జరిగిపోయింది, మర్చిపోదాం. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు విత్తిన విత్తనం మాత్రం మర్చిపోదు.